30 లక్షలు ఎత్తుకుపోయిన గుణాన్ని తీసుకొచ్చి రోహిణి బండారం మొత్తం బయట పెట్టిన బాలు, షాక్లో ప్రభావతి. అసలు ఇదంతా ఎలా జరిగింది? గుణ 30 లక్షలు ఎత్తుకుపోవడం ఏంటి? రోహిణి బండారాన్ని బాలు బయట పెట్టడం ఏంటి? అసలు గుణ ఎక్కడ దొరికాడు బాలుకి? అసలు గుణ దగ్గరికి 30 లక్షలు ఎలా వెళ్ళాయి? మరి ఇదంతా కూడా వీడియో ద్వారా తెలుసుకుందాం. ఇక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి, పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్, షేర్ మాకు మంచి సపోర్ట్, ఇంకా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ప్రభావతి అయితే మీనా వంట చేయలేదు అని చెప్పి కూర్చుని బాధపడుతూ ఉంటుంది. ఈలోపు రోహిణి వాళ్ళు కూడా వస్తారు. భోజనం వంట రెడీ అయిపోయిందా ఆంటీ అని చెప్పని అంటే, ఇక్కడ నేను పని మనిషి అవతారం ఎత్తు కూర్చుని ఉన్నాను కాదు అని చెప్పని అంటుంది. దాంతో ఇక రోహిణి, అది కాదా ఆంటీ, మీనా లేదా అని అంటుంది. ఆవిడ గారు ఉదయం అనగా వెళ్ళిపోయింది, ఇంతవరకు రాలేదు అని చెప్పని అంటూ ఉంటే ఈలోపు బాలు, మీనా వస్తారు. సత్యం కూడా వంట గురించి మాట్లాడతాడు. ఆవిడ గారు వంట చేయకుండా ఊరు మీద ఊరేగడానికి వెళ్ళింది అని చెప్పేసేసి అంటే ఈలోపు వచ్చినటువంటి బాలుని చూసి మనోజ్, ఏరా ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇప్పటి వరకు వంట లేదు, ఏమీ లేదు, ఆకళ్ళు వేస్తున్నాయి అందరికీ అని అంటాడు. అయితే ఇవి వండుకుని తినరా అని చెప్పి చేపలు ఇసిరేస్తాడు బాలు. అయితే ఏంట్రా ఇవి తీసుకొచ్చి నా మీద వేశావు అంటూ ఉంటే ప్రభావతి, ఇల్లంతా నీచు వాసన అని చెప్పని అంటుంది. అవునా, మరి తిన్నప్పుడు రాదా నీచు వాసన అని అంటాడు బాలు. అయితే ఇక లోపు సత్యం, ఏంట్రా ఇదంతా అంటే, నాన్న వీడెంత దరిద్రుడో తెలుసా, మేము ఆ డబ్బు తీసుకెళ్ళిపోయేవాడిని పట్టుకోవడానికి వెళ్ళాం, జస్ట్ అలా వాడు దొరికాడు, వాడితో మాట్లాడుతున్నాం, ఈలోపే 30 రూపాయల కోసం నాన్న, వీడి 30 రూపాయల ఫోన్ కోసం 30 లక్షలు వదిలేయాల్సి వచ్చింది. వాడు అంతలో జారుకున్నాడు. ఏంటా 10 సార్లు చేస్తున్నాడని తీస్తే ఇంకేముంది, నా 30 రూపాయలు మీ ఫ్రెండ్ నవీన్ గడు ఇవ్వాలి అని చెప్పేసి మొదలుపెట్టాడు నాన్న అని అంటేసరికి, ఛీ దరిద్రుడు ఇంతేరా బాబు అని అంటూ ఉంటే ప్రభావతి ఈలోపు, రోహిణి ఈలోపు, ఆ డబ్బుల గురించి మీరు వెతకడం ఆపేసేయండి, ఏం చేయాలో నాకు తెలుసు, మేము వెతుక్కుంటాం అని చెప్తుంది. అనేసరికి, అవునవును, ఇంట్లో నుంచి కదలకుండా కందిపోకుండా బ్రతకాలనుకునే వీడు 30 లక్షలు పట్టుకుపోయిన వాడిని వెతుక్కొస్తాడు అనగానే మీనా, ఎందుకండి మనకి, వాళ్ళు వెతుక్కుంటామంటున్నారు కదా, వదిలేయండి అంటుంది. ఇక ఈలోపు ప్రభావతి, ఏమే పొద్దుననగా వెళ్ళావు, వంట చేయాలి కదా, మేమందరం ఏం తింటాం అనుకున్నాం అని అంటే, ఇంట్లో 2 ఆడవాళ్ళు ఉన్నారు, కనీసం వంట వండి వెళ్ళిందో లేదో, వండకుండా వెళ్ళిందో కూడా చూడలేని పరిస్థితుల్లో ఇక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారనమాట. ఎంతసేపు నన్ను ఆడిపోసుకోవడమే తప్ప అసలు ఏం జరిగింది, వంటింట్లో ఏం ఉన్నాయి లేవు చూసుకునే పరిస్థితులు కూడా లేవు, మరి అంతలా బద్ధకాలు పెంచేసుకోకండి అమ్మా అంటూ, మావయ్య ఉదయమే వంట చేసి వెళ్ళాను, పదండి మీకు వడ్డిస్తాను అని అంటుంది. ఆడపిల్లకు ఉండాల్సిన లక్షణాలు మీనాకి తప్ప ఎవ్వరికీ లేవు ఇంట్లో అంటూ, ఆఖరికి ప్రభావతి నీకు కూడా లేవు అంటూ వెళ్తాడు సత్యం. ఇక కాళ్ళు చేతులు కడుక్కొని కూర్చున్న తర్వాత భోజనాలు వడ్డిస్తుంది మీనా. అయితే అందరూ భోంచేస్తారు. చేసిన తర్వాత ఇక రోహిణి చాలా జాగ్రత్తగా ఆ గుణతోటి మాట్లాడడానికి గుణాన్ని రమ్మంటుంది. గుణ అయితే చాలా కోపంగా మాట్లాడతాడు. మీకు డబ్బులు అప్పు ఇవ్వడానికి నేనే రావాలి, మీరేదైనా మాట్లాడాలనుకున్నా నేనే రావాలి, ఏంటి నాకు ఇదంతా అని అంటాడు. అది కాదు గుణ అంటూ, గుడిలో మేము మా దగ్గర నుంచి డబ్బు ఎత్తుకుపోయిన వాడిని మా ఆయన ఒకసారి కలిశారంట, ఆ సీసీ ఫుటేజ్ నువ్వు మాత్రమే తీసుకురాగలవు, ఎందుకంటే అక్కడ మీనా వాళ్ళమ్మ గుడి ముందు పూలు అమ్ముతూ ఉంటుంది, నేను వెళ్తే దొరికిపోతాను. ఇక వాడి ఫుటేజ్ తీసుకొని వాడి ఫోటో చూసి నువ్వు కనుక ఆ డబ్బు నాకు రికవర్ చేసి ఇచ్చావంటే మాత్రం నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉంటానంటే, థ్యాంక్స్లు మాకెందుకు, 2% తీసుకుంటాం అంటే 60,000 తీసుకుంటాను అంటాడు. పర్వాలేదు, నీ డబ్బు నువ్వు తీసుకుందు కానీ అని అంటుంది. ఇక అన్న తర్వాత సరేనని చెప్పేసి గుణ అయితే ఆ పనిలో పడతాడు. ఇక గుళ్ళోకి వెళ్ళి పూజారి దగ్గర మాట్లాడి ఆ లోపల మొత్తానికైతే సీసీ ఫుటేజ్ సంపాదిస్తాడు. అందులో వాడి ఫోటో చూసి వాడి మనుషులందరికీ కూడా ఆ ఫోటోని ఫార్వర్డ్ చేసేసరికి ఒకడు ఫోన్ చేసి, అన్న వీడు ధవళేశ్వరంలో ఉంటాడన్నా, చేపలు అమ్ముతూ ఉంటాడు అని చెప్పనంటే, అవునా పదండ్రా అయితే అని చెప్పి అక్కడికి వెళ్తాడు. వెళ్ళేసరికి ఇక వాడి దగ్గర మొత్తానికి కొట్టి తిట్టి డబ్బు మొత్తం రాబడతాడు గుణ. అయితే రాబట్టిన తర్వాత ఇక ఆ డబ్బును చూసి గుణకి ఆశ పుడుతుంది. అవును, 30 లక్షలు తీసుకెళ్ళిస్తే ఆవిడ నాకు ఇచ్చేదంతా 60,000 రూపాయలు అంతే కదా, అంతకుమించి 1 రూపాయి కూడా రాలదు. అదే ఈ 30 లక్షలు తీసుకుని నేను వేరే ఊరు వెళ్ళి బిజినెస్ స్టార్ట్ చేసుకుంటే ఇక్కడ నా మనుషులతోటి ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏంటో తెలీదు అని చెప్పిస్తాను. ఇక్కడ నడిచే దందా ఇక్కడ నడుస్తుంది, వేరే ఊరు వెళ్ళి అక్కడ నా కొత్త దందాని మొదలు పెట్టొచ్చు అని చెప్పేసి అనుకుంటాడు ఇక గుణ. అయితే అలా ఆలోచించినటువంటి గుణ తన మనుషులతోటి విషయం చెప్తాడు. మీరు ఇక్కడ రన్ చేస్తూ ఉండండి,
నేను ఈ డబ్బు పట్టుకుని వెళ్ళిపోతాను, అర్థమైందా? రోహిణి వచ్చి అడిగితే మాకేం తెలీదు అని చెప్పండి, సరేనా? మేమైతే అకౌంట్లో వేయాలి కాబట్టి మా డ్యూటీ మేము చేస్తున్నాం, అకౌంట్లో వేస్తున్నాం. ఇక ఆ అకౌంట్ ఆపరేషన్స్ జరుగుతున్నాయో లేదో కూడా మాకు తెలీదు అని చెప్పండి అని చెప్తాడు. ఇక అన్న తర్వాత గుణ అక్కడ నుంచి డబ్బు పట్టుకుని వెళ్ళిపోతాడు. ఇక రోహిణి అయితే గుణ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అలా వెయిట్ చేస్తూ ఉండగా ఇక గుణ రాడు. ఇక ఆఫీస్కి వెళ్ళి గుణ కోసం అడిగితే, ఏమోనండి మా అందరికీ కాంటాక్ట్లోకి వచ్చి 2 రోజులు అవుతుంది, వెళ్ళేటప్పుడు మాకైతే ఒకటే చెప్పారు, మీరందరూ డబ్బు కలెక్ట్ చేసి నా అకౌంట్లో వేసేసేయండి అని చెప్పేసి, మేము అలాగే చేస్తున్నాం అని అంటే, ఏదైనా ఊరు వెళ్ళాడా అంటే, ఏమో అది మాకు తెలీదు అని చెప్తారు. ఏంటిది, గుణ కానీ డబ్బు కలెక్ట్ చేసుకుని వెళ్ళిపోయాడా ఏంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఈలోపు ఇక అలా చేయట్లే, వాడి కోసం వెతుకుతున్నాడేమో అని గుణకి ఫోన్ చేస్తే, ద నెంబర్ యువర్ కాలింగ్ ఈజ్ స్విచ్డ్ ఆఫ్ అని వస్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి. వాళ్ళ మనుషులతోటి గుణకి ఫోన్ చేయండి అంటే వాళ్ళు ఆ పాత నెంబర్కే చేస్తారు. స్విచ్ ఆఫ్ వస్తుంది మేడం అని అంటారు. అవునా, దేంటి, ఏం జరుగుతుంది అని కంగారు పడిపోతూ ఉంటుంది. విద్య అయితే అనవసరంగా గుణాన్ని నమ్మకు అని చెప్తూనే ఉన్నాను, నువ్వే వాడిని బాగా నమ్మి ఇప్పుడు అనవసరంగా ఇరుక్కుపోయావు. చేతికి 30 లక్షలు వస్తుంటే నువ్వు ఇచ్చే 60,000 కోసం ఎవడు పనిచేస్తాడు రోహిణి, పిచ్చితనం కాకపోతే అని అంటే, ఏంటి అలా అంటావు అని అంటూ ఉంటే, అవును నాకు తెలిసి వాడు ఆ డబ్బు పట్టుకుని జంప్ అయిపోయి ఉంటాడు అనుకుంటున్నాను అంటుంది. అలా జరగకూడదే బాబు, చచ్చిపోతాను నేను అని అంటుంది ఇక రోహిణి అయితే. ఇక అన్న తర్వాత సాయంత్రానికి ఇంటికి వెళ్తుంది. వెళ్ళేసరికి ఇంట్లో అందరూ కూడా చాలా సీరియస్గా ఉంటారు, మనోజ్తో సహా. ఏం జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉంటుంది రోహిణి. ఇక అలా ఆలోచిస్తున్న టైంలోనే, అత్తయ్య ఏమైంది, ఎందుకు అందరూ అంత సీరియస్గా ఉన్నారు, ఏమైంది మనోజ్ అని అంటే, 30 లక్షలు ఎక్కడ రోహిణి అని అనగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది. అది ఒక మనిషిని పురమాయించాను, అతను వాడిని వెతికి పట్టుకుని కలెక్ట్ చేస్తానన్నాడు అనగానే, అవునా, కానీ డబ్బు వాడి చేతికిచ్చేసి 2 రోజులు అయిందని చెప్పి ఆ డబ్బు కొట్టేసిన వాడే చెప్పాడు. బాలుగాడు వాడిని పట్టుకున్నాడు. వాడిని డబ్బు అడిగితే ఎన్నిసార్లు ఇమ్మంటారు, ఆల్రెడీ ఎవడో ఒకడు వచ్చాడు, చాలా పెద్ద గొడవ పెట్టాడు, మా ఇంట్లో సామాన్లన్నీ పగలు కొట్టాడు, మా దగ్గర నుంచి 30 లక్షలతో పాటు 5 లక్షలు వడ్డీ అని చెప్పి 35 లక్షలు వసూలు చేసుకుని వెళ్ళిపోయాడు అని చెప్పాడంట. అది అబద్ధమేమోనని చెప్పి బాలు చుట్టుపక్కల ఎంక్వైరీ చేస్తే జరిగిందంతా చెప్పారంట వాళ్ళు. గొడవ జరిగింది, అతను డబ్బు పట్టుకుని వెళ్ళిపోయాడు అని చెప్పమ్మా, ఇప్పుడు ఎవరికి అప్పు చెప్పావు ఆ డబ్బు వసూలు చేసే పని అని ప్రభావతి అడుగుతుంది. అది అంటే అత్తయ్య, అది గుణకి అప్పు చెప్పాను అత్తయ్య అనగానే, గుణనా, గుణ ఎవడు అని అంటే, అదే అత్తయ్య, ఆ రోజున మా శివని రెచ్చగొట్టి మీ దగ్గర నుంచి బ్యాగ్ కొట్టేసేలా చేసిన రౌడీ మీద ఉన్నాడే, వాడే గుణ అంటే. ఆ గుణ దగ్గర ఈవిడ గారు అప్పుడప్పుడు అప్పు తీసుకుంటూ ఉంటుంది. మొత్తానికి 30 లక్షలతో పాటు ఒక 5 లక్షలు వడ్డీ, 35 లక్షలు చక్కగా వాడికి అప్పచెప్పిందనమాట. అందులో నీ వాటా ఎంత రోహిణి అని అంటుంది. ఏం మాట్లాడుతున్నావు మీనా అని చాలా కోపంగా మాట్లాడితే, తగ్గు, ఇంకా తగ్గు, మేం వెళ్ళి ఆ డబ్బు వసూలు చేసుకొస్తామని అంటే మమ్మల్ని దొంగల్ని చూసినట్టు చూసాం, ఇంట్లో అందరి ముందు మమ్మల్ని అవమానించాం, మాకేదో పని పాట లేక ఆ డబ్బు వసూలు చేయడానికి వెళ్తున్నాం అన్నట్టుగా, ఆ డబ్బు మేము వాటా కోసం తీసుకోవడానికి వసూలు చేయడానికి వెళ్తున్నాం అన్నట్టుగా మాట్లాడావు కదా, ఇప్పుడు ఏవా డబ్బులు అని అంటుంది. అంటే గుణ ఇలా చేస్తాడని నేను అనుకోలేదు అత్తయ్య, ఆ డబ్బు తెచ్చినందుకు తనకి 2% ఇస్తానన్నాను అనగానే, అవును మరి 60,000 రూపాయలు ఎక్కువ, 30 లక్షలు ఎక్కువ కూడా అంత తెలియని చేతకాని మనుషుల్లా ఉన్నట్టున్నారు, మేమంతా పిచ్చోళ్ళకలా కనపడుతున్నట్టున్నాం అంటాడు బాలు అయితే. దాంతో ఇక రోహిణి అయితే, అది కాదు బాలు, వాడు కలెక్ట్ చేసిన విషయం నాకు చెప్పలేదు అని అంటే, ఎందుకు చెప్తాడు, వాడేమన్నా నీకు చుట్టమా లేకపోతే నీ అన్న తమ్ముడా, కాదు కదా, ఒక రౌడీ వెధవ. రౌడీ వెధవలు ఎలా ఆలోచిస్తారు, దొరికిన కాడికి దోచుకుపోదాం అనుకుంటారు. 35 లక్షల రూపాయలు వాడు వసూలు చేసిన తర్వాత నీ చేతికి తెచ్చివ్వాలని రూల్ కానీ అగ్రిమెంట్ కానీ లేదు కదా, మరి అటువంటప్పుడు అలాంటివి ఉన్నా కూడా క్రాస్ చేసుకుని డబ్బు పట్టుకుపోయే వెధవలు, అలాంటివేవీ లేనప్పుడు ఆ డబ్బు దొరకగానే ఉడాయించక నీ దగ్గరకు వచ్చి కూర్చుంటారా అని అంటాడు. దాంతో బాలు అది కాదు అంటూ ఉండగా మనోజ్ రోహిణి దగ్గరకు వచ్చి, ఏంటి రోహిణి చెప్పు, ఆ రోజు నేను అన్నాను వాడి తిప్పలేయో వాడి పడి ఆ డబ్బులు తీసుకొస్తాడు వదిలేసేయి అంటే, అది కాదు
ఇది కాదు అంటూ 100 రకాల మాటలు మాట్లాడి చివరాఖరికి ఈ పరిస్థితి తీసుకొచ్చావు. ఉన్నది పోయే ఉంచుకున్నది పోయే అన్నట్టుగా డబ్బు వాడి దగ్గర ఉంటే ఎప్పటికైనా మనం వసూలు చేసుకునేవాళ్ళం. వాడి దగ్గర డబ్బు లేదు, తీసుకున్నవాడు ఎక్కడికి పోయాడో తెలీదు. డబ్బు రూపాయి కూడా మన ముఖానికి రాలేదు. ఇది చాలా గొప్పగా ఉన్నాయి రోహిణి నీ తెలివితేటలు. ఆ రోజున విల్లా వాడి దగ్గర కూడా డబ్బు ఇవ్వద్దు, మనం ఎందుకో శకునాలు బాలేదు అంటే లేదు ఇవ్వాల్సిందే, మనం ఇలా ఉంటున్నామని చెప్పి అందరూ కుళ్ళుకు చేస్తున్నారు అంటూ గబగబా ఇప్పించావు. పోనీ ఆ డబ్బు వసూలు చేసే విషయంలో బాలుగాన్ని ముందుకు తోస్తే వాడు వెళ్ళి తీసుకొస్తానంటే వద్దు అని చెప్పి ఎవరినో నమ్మావు. చాలా బాగుంది రోహిణి, చాలా బాగుంది అని చెప్పి మనోజ్ అంటాడు. అది కాదు మనోజ్, నేను ఇలా జరుగుతుందని అనుకోలేదు అంటూ ఉంటే ప్రభావతి, అసలు నువ్వు గుణ దగ్గర అప్పులు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని అంటే, మీ అబ్బాయి ఉద్యోగానికి వెళ్ళినప్పుడు మీరు ఇంట్లో డబ్బులు ఇమ్మని అడిగినప్పుడు నేను అక్కడ అప్పు చేసి తీసుకొచ్చి మీకు ఇచ్చాను అత్తయ్య అంటే, అవునా మరి పార్లర్లో వచ్చిన డబ్బులు అని చెప్పి నాకెందుకు అబద్ధం చెప్పావు? ఇలా తవ్వుకుంటూ వెళ్తే తమరి గురించి చాలా ఉందండి రోహిణి గారు అని చెప్పని అంటుంది. అది కాదత్తయ్య అంటూ ఉంటుంది. సరే ఇప్పుడు ఈ గొడవంతా ఎందుకు కానీ ఇప్పుడు ఆ గుణాగాడు ఎక్కడున్నాడో మనకు కావాలి అంతే కదా అని చెప్పేసేసి బాలు అంటాడు. అవునరా బాలు, నువ్వు దయచేసి ఏదో ఒక రకంగా ఆ గుణాగాడు ఎక్కడున్నాడో ఏంటో కనుక్కో. ఆ డబ్బు వచ్చిన తర్వాత వీళ్ళ ముఖాన ఎలాంటి బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్దాం అని చెప్పి రవి అంటాడు. సరేలే వదిలేసాయి, ఇప్పుడు నేను ఆ గుణ ఎక్కడున్నాడో ఏంటో కనిపెట్టిన తర్వాత ఇంట్లో ఆ విషయం చెప్పగానే నువ్వెందుకు దూరావు, నీకేం అవసరం, నేను ఇంకొకరిని పురమాయిస్తాను ఆ గుణాగాన్ని పట్టుకోవడానికి అంటుంది ఈ పార్లర్ అమ్మగారు. అంటే లేదు బాలు అలా అన్ను అంటే, నోరు మూసుకొని నుంచో అమ్మా, ఇప్పటికి చేసింది చాలు మాకు. ఆ రోజున 45 లక్షలు వస్తేనేమో ఆ రకంగా తగలైపించావు, ఏదో దాని తాలూకా ఫర్నిచర్ షాప్ కనపడుతుంది, మరి మిగతా 20 లక్షలు ఏమయ్యాయో కూడా మాకు ఇంతవరకు తెలియదు, ఇప్పుడు ఒక 30 లక్షలు అని చెప్పని అంటూ ఉంటే రోహిణి సైలెంట్ అయిపోతుంది. ఇక అయిపోయిన తర్వాత బాలు అయితే గుణ కోసం వెతకడం మొదలు పెడతాడు. తన సర్కిల్లో అంటే డ్రైవర్ సర్కిల్లో గుణ ఫోటోని బాగా సర్క్యులేట్ చేస్తాడు. దాంతో వీళ్ళున్న ఊరే కాకుండా పక్క ఊరు ఆ పక్క ఊర్లకు కూడా గుణ ఫోటో అనేది స్ప్రెడ్ అవడంతో ప్రతి ఒక్కరూ గుణ ఎక్కడైనా కనబడితే వెంటనే బాలుకు ఫోన్ చేయాలని చెప్పని వాళ్ళ గ్రూపుల్లో పెట్టుకుంటారు. ఇక అనుకున్నట్టుగానే రాజమండ్రి నుంచి ఒక 50 కిలోమీటర్ల అవతల ఒక ఊర్లో గుణ ఉన్నాడని చెప్పి బాలు తెలుసుకుంటాడు. తెలుసుకుని ఇక మొత్తానికి అక్కడికి వెళ్తాడు. వెళ్ళేసరికి అక్కడ గుణ ఒక ఆఫీస్ పెట్టుకుని అక్కడ ఫైనాన్స్ కంపెనీ రన్ చేస్తూ ఉంటాడు. ఇక అది చూసినటువంటి బాలు, యారా మా దగ్గర కొట్టేసిన 35 లక్షలు పట్టుకుని ఇక్కడికి వచ్చి చక్కగా ఆఫీస్ పెట్టుకుని రన్ చేసుకుంటున్నావా నాన్న? మా డబ్బంతా ఏంటో ఇలా అయిపోతుంది, ప్రతి ఒక్కరూ కూడా ఈ డబ్బు మీదే ఆధారపడి బతికేస్తున్నారు, ఎందుకో అర్థం కావట్లేదు అని చెప్పేసేసి బాలు అంటూ ఇక గుణాన్ని పిచ్చ కొట్టురు కొడతాడు. కొట్టిన తర్వాత ఇక బాలు గుణాన్ని తీసుకొని ఇంటికి వస్తాడు. వచ్చేసరికి రోహిణి అయితే గుణ దగ్గరికి వెళ్ళి గుణ చెంప చెల్లుని పగల కొట్టి, ఛీ నిన్ను నమ్మాను చూడు, ఇంట్లో వాళ్ళని కూడా నమ్మకుండా అని అంటే, హలో మేడం ఏంటి చేయి చేసుకుంటున్నారు అని అనేసరికి, ఏ చేయి చేసుకోవటమా, అసలు నిన్ను ఎలా కొట్టినా పాపం లేదు, పోలీసులకు అప్పగిస్తాను అని అంటే ఇక రోహిణికి గుణాకి మధ్య స్టార్ట్ అయిపోతుంది వారు. ఇక అలా వారు స్టార్ట్ అయ్యేసరికి ఇద్దరు మాటల యుద్ధం మొదలు పెడతారు. పోలీసులకా, పదండి పోలీసుల దగ్గరికి వెళ్ళి మొత్తం అన్నీ చెప్పుకుందాం, మీరు దినేష్ని కిడ్నాప్ చేయించిన విషయం, దినేష్ని చంపేయమన్న విషయంతో సహా ప్రతిదీ మాట్లాడుకుందాం అనగానే, దినేషా వీడెవడు మధ్యలో అంటుంది ప్రభావతి. అబే అదేం కాదత్తయ్య అంటూ ఉంటే, ఈవిడ గారి గురించి బయటపడేటప్పటికీ అదేం కాదు అవేం కాదు అంటుంది. చెప్తానండి మీకు మొత్తం చెప్తానంటే, చెప్పు, ఏ ఒక్క ముక్క తప్పు దాచిపెట్టకుండా మొత్తం బయట పెట్టు అంటాడు ఇక బాలు అయితే. వెంటనే ఈ గుణ ఒక్కొక్క విషయం చెప్పటం మొదలు పెడతాడు. గుణకి ఇప్పుడు ఎందుకు కోపం వచ్చింది, తనకు దక్కినట్టే దక్కి మొత్తం చేజారిపోతున్నటువంటి డబ్బు విషయంలో గుణకి కోపం వచ్చింది. దాంతోపాటు రోహిణి ఏం తెలియనట్టుగా వచ్చి గుణ చెంప పగలగొట్టడం గుణ కోపానికి మరో కారణం. దాంతో ఇక రోహిణి తన దగ్గరికి ఎప్పటి నుంచి రావడం మొదలుపెట్టింది, ఎప్పటి నుంచి తన దగ్గర అప్పు చేయటం మొదలుపెట్టింది, దేనికోసం అప్పులు చేసింది, ఇలా ప్రతిదీ కూడా గుణ అయితే ఇక ప్రభావతి వాళ్ళ ముందు పెడతాడు. దాంతో ఇక ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అంటే మొదటి నుంచి ఇప్పటి వరకు అప్పు చేసి తీసుకొచ్చి మాకు ఇచ్చినవే తప్ప మీ నాన్న ఇచ్చాడు, మీ మామయ్య ఇచ్చాడు అని చెప్పి ఇచ్చిన డబ్బులు ఏవీ కూడా మీ పుట్టింటి నుంచి వచ్చినాయి కాదనమాట అని అంటుంది ప్రభావతి.
అసలు అక్కడ పుట్టిల్లు ఉందో లేదో ఎవరికి తెలుసు, ఎవరన్నా వెళ్ళి చూసొస్తే కదా అని చెప్పి అంటుంది ఇక మీనా అయితే. ఆ మాటలతోటి అవును నిజమే, ఏ రోజు కూడా తన పుట్టింటి నుంచి ఎవరూ రాలేదు, కనీసం తన పుట్టింటి నుంచి తనకి ఫోన్ వచ్చినట్టు కూడా మనకు తెలీదు అని చెప్పేసేసి అంటుంది శృతి అయితే. ఇక ఈలోపు గుణ మొత్తం చెప్పిన తర్వాత నేను వెళ్తాను, డబ్బు మీకు ఇచ్చేశాను కదా అని చెప్పానంటే అలా ఎలా వెళ్తావురా, అలా ఎలా వెళ్ళనిస్తాననుకుంటున్నావు అంటూ బాలు ఇక వెంటనే గుణాన్ని తీసుకెళ్లి పోలీసులకు అప్పగిస్తాడు. ఇక వాళ్ళైతే గుణాన్ని అరెస్ట్ చేసి లోపల కూర్చోబెడతారు. ఇక అయిపోయిన తర్వాత ఇక ఆ డబ్బు 35 లక్షలు గుణ దగ్గర నుంచి రికవర్ చేస్తారు కదా బాలు, ఆ డబ్బుని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆ డబ్బులో ఇవ్వరా అంటాడు మనోజ్ అయితే. దేనికిరా అంటాడు ఇక బాలు. అనేసరికి అది డిస్ట్రిబ్యూటర్లకు ఇవ్వాల్సిన డబ్బు, అందులో 27 లక్షలు డిస్ట్రిబ్యూటర్ల దగ్గర నుంచి తీసుకున్నాయి, 3 లక్షలు మాత్రమే మేము కష్టపడ్డ అదే మాకు లాభం వచ్చిన డబ్బు అని చెప్పని అంటే మేం కూడా చేసేది అదేరా, షాపులో డిస్ట్రిబ్యూటర్లు ఎవరెవరైతే అడ్వాన్సులు ఇచ్చారో వాళ్ళందరికీ ఫర్నిచర్ తెప్పించి జాగ్రత్తగా మేము డిస్పోజ్ చేస్తాం, ఈ డబ్బుని ముఖేష్కే కడతాం, మేమేమి తీసుకెళ్ళి మా బీర్వాల్లో దాచుకోం అని చెప్పని అంటూ లేకపోతే మేము ఊరి మంద సొమ్ము అదే ఊరోళ్ళందరి సొమ్ముతోటి విల్లాలు కొనం అని చెప్పని అంటాడు. దాంతో ఒక్కసారిగా రోహిణికి పౌరుషం పొడుచుకొస్తుంది. ఏంటి బాలు, ప్రతి దానికి గొడవ పడతావు, ప్రతి విషయంలో నువ్వే ఉంటానంటావు, ప్రతి పనిలోనూ నీదే పై చేయవ్వాలంటావు అని చెప్పని అంటే ఏ తప్పే ఉంది, నేను ఎలాంటి సమస్యనైనా సాల్వ్ చేయడానికి చూస్తాను, అంతేకాని దాన్ని దాచేసి దాని మీద నిప్పుడ్ల కుంపటి పెట్టేసి ఆ సమస్యని అక్కడికి అణిచేసి ఇక తర్వాత అది లోపల లోపల ఎంత కాలిపోతున్నా పట్టించుకోకుండా ముందుకు వెళ్ళడం నాకు రాదు. కాబట్టి నా దగ్గరికి ఏదైనా సమస్య వచ్చింది అంటే వచ్చిన సమస్య సాల్వ్ అయ్యే వరకు కూడా నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని అంటాడు ఇక బాలు అయితే. ఆ మాటలతో రోహిణి సరే సరే నువ్వన్నట్టుగానే చేద్దాం అని అంటూ ఆ డబ్బు మాత్రం ముందు మాకు ఇచ్చేసేయి అంటే ఇవ్వడానికి వీల్లేదు, డబ్బు మాత్రం ఇచ్చే ప్రసక్తే లేదు, ఇదిగో ఈ 3 లక్షలు ఈ పైన 5 లక్షలు మొత్తం 8 లక్షలు వచ్చాయి, ఓరే రవి పట్టుకోరా, ఈ 4 లక్షలు నీకు ఈ 4 లక్షలు నాకు, వచ్చిన లాభంలో చెరి సగం, ఏనన్నా తప్పన్నానా అంటే లేదు నాన్న తప్పేమీ లేదు అంటాడు సత్యం అయితే. ఇక దాంతో రవి అమ్మయ్య నా రెస్టారెంట్ డబ్బుల్లోకి మరొక 4 లక్షలు కలిసాయన్నమాట అని చెప్పని అంటూ ఉంటే రవి ఇంకా మనకి ఎంత కావాలి రెస్టారెంట్ పెట్టడానికి అంటే ఇప్పుడే ఎక్కడ శృతి, ఇంకొక 20 lakhs కావాలి మనకి అని అనగానే ఓ సరే అయితే మనం ఇద్దరం కలిసి ఆ 20 lakhs పోగేద్దాంలే అని చెప్పని అంటుంది. హదిరా భార్యాభర్తల బంధం అంటే అలా ఉండాలి, ఒకరి కష్టం ఒకరు పంచుకుంటూ ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా బ్రతుకుతూ వాడి కళని తన కలగా చేసుకుని శృతి చేస్తున్నటువంటి త్యాగం ఉందే అది చాలా గొప్పది. తను తలుచుకుంటే 5 నిమిషాల్లో రెస్టారెంట్ పెట్టించగలదు, కానీ శృతి అలాంటి ఆలోచన చెయ్యదు కూడా, ఎందుకంటే తనకున్నటువంటి సంస్కారం అనే పదార్థం అడ్డొస్తుంది. తన భర్తని ఎవ్వరి ముందు చులకన చెయ్యకూడదు అనేటటువంటి ఆలోచన భావం తన్ని ఆపేస్తుంది, అడ్డుకుంటుంది అని చెప్పని అంటాడు ఇక సత్యం అయితే. ఇంకా అయిపోయిన తర్వాత బాలు అయితే చూడరా ఈ డబ్బులు మొత్తం డిస్ట్రిబ్యూటర్కి ఇవ్వడానికి నాన్నకి ఇచ్చేస్తున్నాను, సో డీలర్తో మాట్లాడేసి మొత్తం అన్నీ కూడా ఫర్నిచర్ రప్పించేసి మేనేజర్వి నువ్వే కదా అని చెప్పని అంటే రోహిణి ఏదో మాట్లాడే ప్రయత్నం చేసేసరికి ప్రభావతి ఇక నోరు మూసుకుంటావా, ఇప్పటి వరకు నువ్వు చేసింది చాలు, నీ పెత్తనం చాలా గొప్పగా ఉంది, దయచేసి ఏ విషయాల్లోకి తలదూర్చు, నీ పార్లర్ పని తప్ప వేరే ఏ పని నీకు అనవసరం, ఆఖరికి మనోజ్ పని కూడా అని చెప్పేసేసి ప్రభావతి అంటుంది. దాంతో రోహిణి షాక్ అయిపోయి సైలెంట్గా ఓ పక్కన నిలబడుతుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏమవుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.